వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో పేదలను ప్రభుత్వ విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉందా? ప్రభుత్వం పేదలకు హక్కుగా దక్కాల్సిన విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉందా? నిరుద్యోగుల నోట్లో ఈ ప్రభుత్వం మట్టి కొట్టబోతా ఉందా? అంటే మనకు తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. అవేంటో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ప్రభుత్వ బడులకు సంబంధించిన రేషనలైజేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది. అందుకోసం జీవో నంబర్ 25 రిలీజ్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. జీవో నంబర్ 25 ఏంటి, అసలు రేషనలైజేషన్ ప్రక్రియ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి. విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. 31 కంటే ఎక్కువ ఉంటే ఇంకో సెక్షన్ చేసి ఇంకొక టీచర్ని అపాయింట్ చేయాలనేది విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఒక నిబంధన. ఈ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల స్కూల్ విద్యార్థులు లేని చోట్ల టీచర్లు ఉన్నారు, టీచర్లు ఉన్న చోట్ల విద్యార్థులు లేరు. ఇట్లాంటి ఈ కండిషన్స్ మొత్తం కొంత రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ చేయాలని డిసైడ్ చేసింది. ఆ రేషనలైజేషన్ ప్రక్రియ చేస్తూ ఉంటే ఉపాధ్యాయ సంఘాల నుంచి, మేధావుల నుంచి, అట్లాగే నిరుద్యోగుల నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఏం చేస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే రాష్ట్రంలో దాదాపు 25,000 స్కూళ్ళు ఉన్నాయి. 25,000 స్కూళ్ళు. ఇందులో 18 లక్షల మంది చదువుతున్నారు. పేద విద్యార్థులు 18 లక్షల మంది చదువుతూ ఉన్నారు. ఈ 18 లక్షల మంది చదువు చెప్పడానికి దాదాపు 1,00,000 మంది టీచర్లు ఉన్నారు. 1,00,000 మంది టీచర్లు ఉన్నారు. అంటే ఒక టీచర్కు ఎంతమంది విద్యార్థులు ఉన్నట్టు ఇక్కడ? 1,00,000 మంది టీచర్లు 18 లక్షల మంది కంటే ఒక టీచర్కు 18 మంది విద్యార్థులే ఉన్నారు. ఒక టీచర్కు 18 మంది విద్యార్థులే ఉన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఒక టీచర్కు 30 మంది విద్యార్థులు ఉండాలి. కాబట్టి ఇంతమంది టీచర్లు అక్కర్లేదు. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. ఎందుకంటే రిటైర్మెంట్లు పెరిగాయి. 2000 ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్స్ పెరిగాయి. కాబట్టి ఉపాధ్యాయ పోస్టులు, ఖాళీ పోస్టులు పెరిగాయి. దాదాపు 15,000 నుంచి 20,000 అని నిరుద్యోగ జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఒక 10,000 వరకు ఉండొచ్చు అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రేషనలైజేషన్ ప్రక్రియ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా చట్టంలో ఉన్నటువంటి ఒక నిబంధనను పట్టుకొని 1:30 అనే నిబంధనను పట్టుకొని ఈ రేషనలైజేషన్ ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 18 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లను భాగిస్తే ఒక్క టీచర్కి 18 మంది స్టూడెంట్లు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళని 30 మంది చేసి మిగతా ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులు లేకుండా చేయాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రగా చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కుట్రగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే చాలా స్కూల్లో ఇప్పుడు కొన్ని 3-4 స్టూడెంట్స్ ఉన్నటువంటి 10 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి చిన్న చిన్న స్కూళ్ళన్నీ మూతపడిపోతాయి. దాదాపు 3,000 స్కూళ్ళ వరకు మూతపడే ప్రమాదం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల స్కూళ్ళు మూతపడతాయి. పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో పేద పిల్లలకు ప్రభుత్వ విద్య అందరిని ద్రాక్షగా మారితే ప్రమాదం ఉంది. అట్లాగే 10 నుంచి 15,000 పోస్టులు మాయమై డిఎస్సి పడే అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 10-12 సార్లు టెట్ రాసి టెట్ అర్హత సాధించి డిఎస్సి కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసినటువంటి నిరుద్యోగుల్లో నోట్లో కూడా మట్టి పడే ప్రమాదం ఉన్నదనేది ఆందోళన వ్యక్తం అవుతోంది. సరే, ఈ ఇష్యూకి సంబంధించి తపస్ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఏమంటారో ఆయనకు ఫోన్ చేసి ఫోన్ ఇన్లోకి తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్. మనం ఇప్పుడు జీవో నంబర్ 25 ఏదైతే ఉందో రేషనలైజేషన్ సంబంధించి దీని మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అటు ఉపాధ్యాయుల నుంచి కావచ్చు, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు, అటు పేరెంట్స్ నుంచి అని, ఇట్లాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి పడితే జాబ్ కొట్టాలనే ధ్యేయంతో సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అసలు ఏంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో విద్యా చట్టంలో ఉన్న నిబంధన ఏంటి, ఆ నిబంధనను ప్రభుత్వం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది? సంతోషం అండి. ఒక మంచి ఇష్యూ తీసుకున్నారు. పబ్లిక్ ముందు తెలవాల్సినటువంటి
ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఒక ఆలోచనతోన ముందుకెళ్తుందేమని ఒక భావన కలుగుతుంది. సార్ ఎందుకంటే జిఓఎంఎస్ నెంబర్ 25 12/8/2021 రోజు వచ్చింది. ఓకే. అప్పుడు ఇదే ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము రేషనలైజేషన్ మేము వ్యతిరేకమని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఓకే. మరి ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి జీవోని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం. అది ఎంత రహస్యంగా ఉందంటే బయట పెట్టడం లేదు కనీసం. ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే వాస్తవానికి కొన్ని జిల్లాల్లో కొంతమంది టీచర్లు ఎక్కువ ఉన్నారు, అది వాస్తవం కాదని కాదు. దేని ప్రకారం లెక్క చేస్తే ఈ జిఓఎంఎస్ నెంబర్ 25 ప్రకారం లెక్క చేస్తే. కానీ మరి మిగతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆలోచన చేయాలి కదా. 1:30 అని పెట్టింది. ఉదాహరణకు చెప్తున్నాను, 0 నుంచి 19 మంది విద్యార్థుల వరకు ఒక ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ అంటాడు. ఓకే. ఒక్క టీచరు 5 తరగతులు ఉంటాయి. అవును. మరి 5 తరగతులు ఎట్లా సాధ్యమవుతుంది? ఇది అట్లాగనే ఈ మొత్తం 20 నుంచి 60 ఉంటే 2, 90 ఉంటే 3, 120 ఉంటే 4, 150 ఉంటే 5 అని వస్తుంది. 151 నుంచి 200కు వస్తే 5 వస్తుంది. ఒక LFL హెడ్ మాస్టర్ ఇస్తున్నారు. 150 నుంచి 500, 151 నుంచి 200 ఉంటే. ఓకే. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు 1:10 తీసుకుంటారా, 20 తీసుకుంటారా, 30 తీసుకుంటారా అనేది క్రైటీరియా ఎక్కడ 1:30 అని చెప్తున్నారు బయట ఉన్నటువంటి సమాచారం. మరి 1:30 వచ్చినప్పుడు ఇక్కడ 200 ఉన్నప్పుడు 1:40 వస్తుంది కదా 5 మంది టీచర్లకు. ఓకే. కాబట్టి ప్రతిది కూడా వేరియేషన్ ఉంది. ఇంకో సమస్య ఉత్పన్నం అవుతుంది. పాఠశాలను తీసుకున్నప్పుడు ప్రాథమిక పాఠశాల లోపల 1:30 పెట్టి ప్రతి తరగతి ఒక టీచర్ పెట్టాలనే ఒక వాళ్ళ ఆలోచన ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ గా. ఓకే. కానీ అక్కడ కూడా సమస్య ఏర్పడుతుంది. అక్కడ ఖచ్చితంగా ఒక హెడ్ మాస్టర్ ఉండాల్సిందే ప్రాథమిక పాఠశాల లోపల. తర్వాత వాళ్ళ దాని ప్రకారంగా ఆలోచన చేస్తే 1:30 పోయి సంఖ్య పెరిగే కొద్దీ టీచర్లు తగ్గుతున్నారు. అంటే లాస్ట్ ఉదాహరణ చెప్తాను, 361 నుంచి 400 మంది ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో స్టూడెంట్స్ ఉంటే 10 మంది ఎడ్జిడి టీచర్లు ఒక LFLM అంటారు. అంటే 11 అంటే దాదాపు ఏమవుతుంది, 40 వరకు వస్తున్నారు కదా. కాబట్టి ఒక టీచరు ప్రైమరీ స్కూల్ లోపల 40, 30, 20, 50 మందిని మెయింటైన్ చేయడం అని చాలా కష్టం. ఎందుకంటే ఆ పిల్లలు పూర్తి అవగాహన లేకుంటది ప్రపంచం మీద. ఒక చెప్తే వినర్ ఉండదు, వాళ్ళు కలిసిపోవాలి. మరి వేరే దేశాల్లో పోల్చుకుంటారు కదా, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే వాడు 1:10 ఉంటది. మరి మన దగ్గర 1:30 ఉంటే ఏ విధంగా ఉంటది? కాబట్టి ఇది దూరదృష్టితోన ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేస్తేనే ఉన్నత పాఠశాలలు మనుగడ సాగిస్తవి. ఒకవేళ ఇక్కడ ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేస్తే ప్రభుత్వ పాఠశాలలు అనేది అతి త్వరలోనే శకం ముగిసిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా విన్నవించడం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అంటే ఖచ్చితంగా శాస్త్రీయబద్ధమైనటువంటి రీజన్స్ తోన, ప్రముఖమైనటువంటి వ్యక్తులతోన, విద్యావేత్తలతోన, అధికారులతోన కూర్చొని చర్చించిన తర్వాతనే రేషనలైజేషన్ చెయ్యాలని కోరుకుంటున్నాం. చేయొద్దని కాదు, 100% చేయాలి. కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేటువంటిది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ రేషనలైజేషన్ ప్రక్రియ వల్ల పోస్టులు తగ్గే ఆస్కారం పెద్ద ఎత్తున ఉండబోతోంది. డిఎస్సి ఇక పడదనే ఒక ఆందోళన ఉంది. ఇందులో వాస్తవం ఎంత సార్? 100% అండి. ఇప్పుడు ఈ జిఓఎంఎస్ నెంబర్ 25 12th August 2021 ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే భవిష్యత్తు లోపల ఫ్రెష్ రిక్రూట్మెంట్ అనేటువంటివే ఉండబోవు చాలా జిల్లాల లోపల. ఒక 3-4 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల దాదాపు 25 నుంచి 28 జిల్లాల లోపల భవిష్యత్తులో రిక్రూట్మెంటే ఉండదు. 100%. నిరుద్యోగులు ఇది ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి వార్త. ఎన్ని వేల పోస్టులు తగ్గొచ్చు సార్ ఇట్లా ఇప్పుడు ఈ జీవో ప్రకారం అయితే చేస్తే? ఇప్పుడు ఉన్న ఖాళీలు ఎన్ని ఉండొచ్చు, ఎన్ని వేల పోస్టులు తగ్గొచ్చు ఒక అంచనా? దాదాపు నాకు తెలిసి అంటే ఒక 20-30 వేల మధ్యన టీచర్లు తగ్గుతారు ఈ జీవోఎం 25 ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే. 20 వేల మంది టీచర్లు అంటే 20 వేల ఉద్యోగాలు. ఆ నిరుద్యోగులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ దెబ్బ అని చెప్పవచ్చు దీన్ని.
100%. దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే మేము అంటే పేపర్లో వచ్చేదే, మాకు అధికారికంగా ఎవరు సమాచారం ఇవ్వలేదు, అనధికారికంగా కూడా మనకు సమాచారం లేదు. మరి పేపర్ల న్యూస్ పేపర్ల మీడియాలో వచ్చే దాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ యొక్క పోయినటువంటి పోస్టుల బదులు కొన్ని హై స్కూళ్లకు జిహెచ్ఎం పోస్టులు కాబట్టి అవి చేస్తామని, కొన్ని ప్రైమరీ స్కూల్ లోపల పీఈటీలు చేస్తామని, మరి కొన్ని హై స్కూల్ లోపల పీఈటీలు చేస్తామని, చాలా హై స్కూల్లో పీఈటీలు కూడా లేరు, ఆ ప్లేస్ లో పెడతామని అంటున్నారు. కానీ అది సబబు కాదు కదా. ఉన్నత పాఠశాలలో కూడా జిహెచ్ఎం పోస్టులు కూడా శాంక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈ పోస్టు తీసి ఆ పోస్టు వచ్చి ఓవరాల్ గా మేము పోస్ట్ తీసేయలేదు అంటే అది పద్ధతి కాదు. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి గ్రామం లోపల ప్రాథమిక పాఠశాల అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా సందర్భాల లోపల మాట్లాడింది, ఏ గ్రామం లోపల కూడా పాఠశాల మూతపడొద్దు, ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలన్నారు. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని తిరిగేస్తున్నారు, ఎందుకు మాట మార్చుతున్నారు ప్రభుత్వం? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, అంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా చేస్తారు, దేని ప్రకారం చేస్తారు, శాస్త్రీయంగా ఇది ఎట్లా సాధ్యపడుతుంది? స్కూల్ లేని ఒక 10 మంది విద్యార్థులున్న ఒక ప్రాథమిక పాఠశాలలో 5 క్లాసులకు ఒకలే టీచర్ చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఒకవేళ ఆ టీచర్కి ఒంట్లో బాగాలేకపోతానో, జబ్బు చేస్తానో, అనారోగ్యం చేస్తానో 3 రోజులు సెలవు పెడితే ఆ 3 రోజులు స్కూల్ క్లోజ్. ఒకటే టీచరు 1వ తరగతికి, 2వ తరగతికి, 3వ తరగతి, 4వ తరగతికి, 5వ తరగతి దాకా అన్ని పాఠాలు చెప్పాలి. వాళ్ళను హై స్కూల్ స్థాయికి ప్రిపేర్ చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే విద్యార్థులు లేని చోట విద్యార్థులు పెరగాలంటే నీకు టీచింగ్ స్టాఫ్ ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి. సో ఇప్పుడు చేస్తున్నటువంటి రేషనలైజేషన్ ప్రక్రియ మీద అయితే కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. నిరుద్యోగుల్లో కూడా పెద్ద ఇది బాంబులా మారబోతూ ఉంది. ఎందుకంటే ఉద్యోగాల కోసం ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే కొంత భిన్నమైనది. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని చాలామంది డిఎడ్, బిఎడ్, ఎంఎడ్ లాంటి కోర్సులు, ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసి వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ ఈ రేషనలైజేషన్ అనేది దారుణంగా నష్టం చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీని మీద ఈ రేషనలైజేషన్ ప్రక్రియ మీద, స్కూల్లో మూతపడే ఈ పరిస్థితి మీద, నిరుద్యోగులకు ఉద్యోగాలు కోతపడే ఈ విధానం మీద మీరు కూడా కామెంట్స్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో తెలపండి.